ఏ ఎయిర్పోర్ట్కి వెళ్లకుండా ఇటువంటి జారీ చేసే కూడా అవకాశం ఉంది. మాట్లాడదాం. మనతో పాటు కరుణాసాగర్ కాశీం శెట్టి, బండి భగీరథ్ తరపు న్యాయవాది ప్రస్తుతం ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. కరుణాసాగర్ గారు నమస్తే అండి. నమస్తే. జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. సో ఇప్పుడు ఇవాళ జరిగిన ఆర్గ్యుమెంట్స్ ఏంటి సార్? మీ తరపున క్రక్స్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్స్ ఏంటి? ఒకటి కరుణాసాగర్ గారు చెప్పండి. ఒకటి, పోక్సో కేసులో మైనర్ అయితే కన్సెన్సువల్ అయినా సరే 20 సంవత్సరాల వరకు జైలు శిక్ష పడే ప్రొవిజన్ ఉంది. సో ఇక్కడ అది మీరు మీ వాదన అంతా కూడా సోషల్ మీడియాలో చూస్తే కన్సెన్సువల్ లే అన్న విధంగా చేస్తున్నారు. బట్ కన్సెన్సువల్ అయినా తప్పే కదా? డెఫినెట్లీ తప్పే. పోక్సోలో కన్సెన్షువల్ కు అంటే 18 years బిలో ఉన్నటువంటి ఏ వ్యక్తికి మెంటల్ మెచ్యూరిటీ కన్సెంట్ ఇచ్చేది ఉండదు. కాబట్టి పోక్సో యాక్ట్ లో దెర్ ఈస్ నో స్కోప్ ఫర్ కన్సెన్షువల్ సెక్స్ బికాస్ దే ఆర్ నాట్ ఇన్ ఏ మెంటల్ స్టేటస్ టు గివ్ కన్సెంట్. కాబట్టి పోక్సో యాక్ట్ లో కన్సెన్షువల్ అనే వర్డ్ ని కెనాట్ బి కన్సిడర్డ్. ఓకే ఓకే. సో మరి ఇంకా మీ ఆర్గ్యుమెంట్ ఏముంది అక్కడ? ఇక్కడ జరిగింది ఏంటంటే దేర్ ఆర్ డిస్ప్యూట్ ఇన్ ది ఏజ్. డిస్ప్యూట్ ఏంటంటే తనకు మున్సిపాలిటీ ఇచ్చినటువంటి ఒక సర్టిఫికేట్ లో దేర్ ఇస్ డిఫరెంట్ ఏజ్. హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఇచ్చింది ఒక ఏజ్, 10th మెమోలో ఒక ఏజ్, బోనఫైడ్ లో ఒక ఏజ్. ఇవన్నీ కాకుండా 2021లో జరిగినటువంటి ఒక యాక్సిడెంట్ కేసులో తన తండ్రి ఒక వాహనాన్ని అమ్మాయి వితౌట్ పర్మిషన్ తీసుకెళ్లి వెళ్ళింది. కన్సెంట్ వితౌట్ పర్మిషన్ తీసుకెళ్లి యాక్సిడెంట్ చేసినప్పుడు మైనర్ కి వాహనం ఇచ్చినందుకు వాళ్ళ తండ్రి మీద ఒక కేసు అయింది. ఆ కేసులో ఛార్జ్ షీట్ లో ఫైల్ చేసినప్పుడు ఆ అమ్మాయి పేరు మెన్షన్ చేస్తూ పోలీస్ వారు 15 years ఆఫ్ ఏజ్ అని రాశారు 2021లో. సో ఇక్కడ ఇన్ని డిఫరెంట్. ఇప్పుడు పోలీసులు రాయడం అవన్నీ పక్కన పెడితే ఆమె ఏజ్ బిలో 18 కదా? ఆధార్ కార్డు ప్రకారం చూస్తే 16 years అనుకుంటా ఆధార్ కార్డు ప్రకారం. ఇవన్నీ విషయాల్లో కూడా డిఫరెంట్ ఏజ్ ఉన్నది అని ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్ ఏంటంటే ఏదైతే సంఘటన జరిగిందో ఫస్ట్ సంఘటన తర్వాత ఎఫ్ఐఆర్ జరిగిందో ఆ ఎఫ్ఐఆర్ లో ఉన్నటువంటి అఫెన్సెస్ ఏదైతే పెట్టారో అప్పుడు 11 and 12 అన్ని కూడా బిలో 5 years పనిష్మెంట్ ఉన్నటువంటి అఫెన్సెస్. కాబట్టి దాంట్లో ముందస్తు బెయిల్ వేయడం జరిగింది యాంటిసిపేటరీ. కానీ సబ్సిక్వెంట్ ఏమిటంటే వాళ్ళు 161 స్టేట్మెంట్ ఒకటి రీరికార్డ్ చేయడం, దాని నుంచి వాళ్ళు ఈ సెక్షన్ 5 and read with section 6 of పోక్సో యాక్ట్ పెట్టడం వల్ల గ్రావిటీ ఆఫ్ ద అఫెన్స్ పెరుగుతూ శిక్ష పెరిగింది. కాబట్టి సుప్రీంకోర్టు సెవరల్ జడ్జిమెంట్స్ లో బేసిస్ ఆఫ్ ది కంప్లైంట్ లో ఏదైతే అఫెన్సెస్ అట్రాక్ట్ అవుతాయో అవి కాకుండా సబ్సిక్వెంట్ గా ఆల్టరేషన్ మెమో తోటి అఫెన్సెస్ యాడ్ చేస్తారు. అది ఎంప్లాయ్మెంట్ అంటే ఉన్న అఫెన్స్ ని ఎక్కువగా చెప్పే ప్రయత్నం ద్వారా ఎక్కువ సెక్షన్స్ వచ్చి సీరియస్ అఫెన్సెస్ అట్రాక్ట్ అయ్యేటువంటి చేసేటువంటి ఈ స్టేట్మెంట్ ను కన్ఫర్మ్ గా కాకుండా దాని డౌట్ఫుల్ నేచర్ గా చూడాల్సి వస్తుంది. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పిన ఆధార్ కార్డు ప్రకారమైన లేదా జిహెచ్ఎంసి ఇచ్చిన బర్త్ సర్టిఫికేట్ ప్రకారమైన రెండిట్లో చూసినా మైనరే. కానీ ఇప్పుడు జిహెచ్ఎంసి దానిలో ఉందని చెప్పారు. జిహెచ్ఎంసి దానిలో 2008 August అంటున్నారు కదా? 2008 August అంటే 26 August కు మైనారిటీ తీరుతుంది, 18 సంవత్సరాలు నిండుతాయి. కానీ ఇప్పుడు ఈ అఫెన్స్ జరిగింది వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అక్టోబర్, నవంబర్, డిసెంబర్, అప్పటికి 17 సంవత్సరాలే కదా? మా వాదన అంతా ఏంటంటే ఒకటి, there was no standard age proof which is authenticating her age. First thing. Second thing, the offense అనేది ఫస్ట్ నాన్ బెయిలబుల్ సెక్షన్స్ నుంచి నాన్ బెయిలబుల్ సెక్షన్స్ చేయడం ఒకటి. మూడోది మాకు పోలీస్ వాళ్ళు నోటీస్ ఇచ్చినప్పటికీ మేము మెయిల్ ద్వారా త్రూ పోస్ట్ ద్వారా పంపించినటువంటి రిప్లైలో వీఆర్ రెడీ టు కోఆపరేట్ విత్ ఇన్వెస్టిగేషన్. మా దగ్గర కూడా కొన్ని సాక్ష్యాధారాలు ఉన్నాయి మేము నిర్దోషాన్ని ప్రూవ్ చేసుకోవడానికి. ఆ సాక్ష్యాధారాలను మేము పంపాము. మా ఇంకా సీల్డ్ కవర్లు పంపడానికి మేము రెడీగా ఉన్నాము. మేము యాంటిసిపేటరీ బెయిల్ తర్వాత డిసైడ్ చేయొచ్చు ఫ్యాక్ట్స్ మీద.
కానీ ఇంట్రిమ్ ప్రొటెక్షన్ ఇస్తే మేము ఇన్వెస్టిగేషన్ లో వి విల్ బి పార్ట్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్. పోలీస్ కి అన్ని రకాలుగా సహకరిస్తాము. పోలీస్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ లో ఎక్కడ ఆగాల్సిన అవసరం లేదు, ఏ ఇన్వెస్టిగేషన్ చేసుకోవచ్చు. మా దగ్గర ఉన్న సాక్ష్యాలు పెట్టకుండా మాకు ఆ అవకాశం ఇవ్వకపోతే ఈ మొత్తం సిస్టమ్ లో మేము విక్టిమైజ్ అవుతాము అన్న ఒక వాదనను పెట్టడం జరిగింది. రెండవ ఇన్వెస్టిగేషన్ జాయిన్ అయితే అయిపోతుండే కదా. నిన్న మొదటిసారి పిలిచినప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ ఎందుకు జాయిన్ కాలేదు? ఎందుకంటే దేర్ ఇస్ ఆల్రెడీ యాంటిసిపేటరీ బెయిల్ పెండింగ్ ఫర్ హియరింగ్ కాబట్టి బంది బదిలీ షార్ట్ టైం అన్నమాట, టైం కోరగడం జరిగింది. ఆ రిప్లైలో టైం కోరుతూ కూడా సెండ్ సమ్ డాక్యుమెంట్స్, ఆయన తరఫున ఆయన నిర్దోషత్వాన్ని పూర్తి చేసుకోవడానికి కొన్ని డాక్యుమెంట్స్ కూడా పంపడం జరిగింది. సో ఈ సందర్భంలో అనేక కేసుల్లో రెండు సర్టిఫికెట్స్ లో కూడా మైనరే మీరు చెప్తున్న దాని ప్రకారం. సో ఇంకా దానిలో డిస్ప్యూట్ ఏముంది? మైనర్ కాదు అనేందుకు ఆధార్ కార్డ్ అయినా బర్త్ సర్టిఫికేట్ ని కన్సిడర్ చేయాలని చెప్పారు కదా, మరి దాంట్లో ఏ విధంగా ఉండే అవకాశం? డిఫరెన్స్ ఆఫ్ ఉన్నాయండి. యూ హావ్ టు నో దట్ ఒక బర్త్ సర్టిఫికేట్ ఒక డేట్ ఆఫ్ బర్త్ ని అథెంటికేట్ చేస్తుంది. డిఫరెంట్ అకేషన్స్ లో ఇచ్చేసినటువంటి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ లో ఉన్నటువంటి సర్టిఫికెట్స్ ఆర్ నాట్ అథెంటికేటింగ్ ఏ సింగిల్ డేట్ ఆఫ్ బర్త్. దట్ ఈస్ డిస్ప్యూటెడ్ ఫస్ట్ థింగ్. సెకండ్, దట్ ఈస్ నాట్ ద ఓన్లీ గ్రౌండ్. అదొకటే గ్రౌండ్ కాదు మాకు. రెండో గ్రౌండ్ ఏంటంటే వీఆర్ రెడీ టు కోఆపరేట్ విత్ ఇన్వెస్టిగేషన్. దెర్ ఈస్ నో నెసెసిటీ ఫర్ కస్టోడియల్ ఇంటరాగేషన్ అన్న ఒక పాయింట్ తీసుకొచ్చి వెన్ వీఆర్ రెడీ వీ హ్యావ్ సఫిషియంట్ డాక్యుమెంట్స్ అండ్ సబ్స్టాన్షియల్ ప్రూఫ్స్ టు ప్రూవ్ అవర్ ఇన్నోసెన్స్ అన్న విషయాన్ని కోర్టు ముందు ప్రజెంట్ చేశాం. కోర్టు వాదన విన్నాక కోర్టు చెప్పిన విషయం అంటే ఓన్లీ ఇంట్రీమ్ ప్రొటెక్షన్ పిటిషన్ పైనే హియరింగ్ వింటామని చెప్పి కోర్టు వారు పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఒక క్వశ్చన్ పోస్ట్ చేశారు. ఇది నిజమేనా? ఫస్ట్ ఇనిషియల్ గా ఎఫ్ఐఆర్ నమోదు చేసినప్పుడు పెట్టినటువంటి సెక్షన్స్ బిలో 5 years ఉన్న సెక్షన్స్ ఏనా అంటే పీపీ గారు దానికి సమాధానం చెప్పకుండా దాటివేసే ప్రయత్నం చేశారు. కోర్టు దృష్టికి మళ్ళీ మా సీనియర్ అడ్వకేట్ గారే దాని ఇప్పుడు మీరు అన్నారు ఒక డ్రైవింగ్ కేసులో యాక్సిడెంట్ కేసులో 20 అప్పుడు 15 years అని చెప్పారు కదా. అప్పుడు మరి సర్టిఫికేట్ సబ్మిట్ చేశారు ఏమంటారు? ఇప్పుడు మీరు అన్నారు కదా 2020లోనే యాక్సిడెంట్ చేసింది. ఎప్పుడు 2021లో యాక్సిడెంట్ చేసినప్పుడు ఎన్ని ఇయర్స్ అని చెప్పారు? వాళ్ళు 15 years అని చేశారు. 15 years అని చెప్పినప్పుడు మరి అక్కడ బర్త్ ప్రూఫ్ ఏదో ఏం పెట్టలేదు. ఓకే, పెట్టలేదు. పోలీస్ అడుగుతారు కదా, పోలీస్ వారే 15 సంవత్సరాలు అని చెప్పారు. దాని ప్రకారం పోతే నాట్ మైనర్, పోక్సో అట్రాక్ట్ కాదు. బట్ అల్టిమేట్ గా బోన్ టెస్ట్ లాంటిది చేస్తారు కదా ఒకవేళ నిర్ధారించేందుకు. పోలీస్ అండి బోన్ టెస్ట్ చేస్తారా, వాళ్ళు అథెంటికేటెడ్ రికార్డ్స్ నుంచి డేట్ ఆఫ్ బర్త్ తీసుకొస్తారా, అది పోలీస్ వాళ్ళు చేస్తారా. ఈ అథెంటికేషన్ లేనప్పుడు ద ప్రొసీజర్ ఇస్ నాట్ ఇట్ సెల్ఫ్ క్లియర్, యూ కాంట్ విక్టిమైజ్. ఇప్పుడు ఈవెన్ ఆమె మేజర్ అనే అనుకుందాం, మేజర్ అయినా సరే కన్సెన్సువల్ కాదని అంటుంది ఆమె. కన్సెన్షియల్ అవునా కాదు రేపనే ఫిర్యాదు చేశారు కదా. యాక్చువల్లీ 2 things సార్. ఒకటి సెక్షువల్ అఫెన్సెస్ కేసెస్ 2 types. ఫస్ట్ ఏమో సెక్షువల్ అసల్ట్, రెండవది ఏమో పోక్సో. వెన్ ఏజ్ డిఫరెన్స్ పోక్సోనా సెక్షువల్ అసల్ట్ డిఫర్ అవుతుంది. ఇప్పుడు మేజర్ అయినప్పుడు సర్కమ్స్టాన్సెస్ క్లియర్లీ షోస్ వెదర్ ఇట్ ఈస్ కన్సెన్షువల్ ఆర్ నాట్. నోటితో ఎవరు కన్సెంట్ చెప్పరు, రిటర్న్ గా రాసి ఇవ్వరు ఇక్కడ. కానీ ద బిహేవియర్ అంటే తను చెప్పినటువంటి సంఘటనలోనే దెర్ వర్ మల్టిపుల్ టైమ్స్ ఈ రకంగా జరిగిందని తాను అభియోగం మోపింది. మోపిన తర్వాత కూడా దానికి ఇన్సిడెంట్ ప్రయర్, ఇన్సిడెంట్ ఆఫ్టర్ కూడా దే వర్ సీన్ టుగెదర్ హ్యాపీలీ. సోషల్ మీడియాలో చూస్తున్నటువంటి సంఘటనలు తాను వాలంటరీగా తాను వెళ్ళి తర్వాత వాళ్ళు కలిసి తిరగడం అవుతుంది. అది కన్సెంట్ ఇచ్చిన తర్వాతనే జరిగేటువంటి కేసు. సుప్రీంకోర్టు ఒక కేసులో ఏం చెప్పిందంటే వన్ లవ్ టర్న్స్ సోర్, పోక్సో ఇస్ బిన్ మిస్యూజ్డ్ అన్నది. కాబట్టి కన్సెంట్ సుప్రీంకోర్టు మీరు చెప్పింది రోమియో జూలియట్ క్లాజ్ చేర్చాలి పార్లమెంట్ అని చెప్పింది. కానీ ఇప్పుడున్న చట్టం ప్రకారం అయితే అది నేరమే. అది మా పార్లమెంట్ మార్చినప్పుడు నేరం కాదు కదా. నేరం అయితే ఇన్వెస్టిగేషన్ కి మేము సిద్ధంగా ఉన్నాము, మమ్మల్ని లెట్ us be part of investigation అంటున్నాం. We are not absconding. We are not away from the investigation. అంటే ఇన్వెస్టిగేషన్ సిద్ధమైతే నిన్న అటెండ్ కాలే కదా.
బెయిల్ పిటిషన్ కోర్టులో పెండింగ్ ఉన్న తరుణంలో మా బెయిల్ పిటిషన్ హియరింగ్ అయిన తర్వాత వీఆర్ రెడీ అని చెప్పి రిప్లై ఇచ్చాం కదండి. ఇప్పుడు మేము బెయిల్ పిటిషన్ రిప్లై ఇవ్వకుండా ఎక్కడ ఉంటే దట్ ఈస్ వెల్ అండ్ గుడ్. మీరు అనుకున్నట్టు మేము తప్పించుకుంటున్నాము, వీఆర్ నాట్ కోఆపరేటింగ్ అనొచ్చు. దిస్ ఈస్ నాట్ ద కేస్ వేర్ వీఆర్ అబ్స్కాండింగ్. దిస్ ఈస్ ఓన్లీ క్లియర్ కేస్ దట్ వీఆర్ రెడీ టు బి పార్ట్ ఆఫ్. 10 మంది ఇక్కడ లేరు, ఇండియాలో దుబాయ్ లో ఉన్నారు అంటారు, వాస్తవమేనా? లేదు ఇండియాలో. సమాధానాలకు సమాధానాలు ఎట్లా చెప్తామండి? ఇట్ ఈస్ ఫర్ ద పోలీస్ టు ఫైండ్ అవుట్. మీరు రేపు పొద్దున ఎంట్రీ ప్రొటెక్షన్ ఇచ్చిన తర్వాత వీ క్లియర్లీ సే దట్ మేమే ప్రత్యక్షంగా పోలీస్ వాళ్ళకి వచ్చి పోలీస్ వాళ్ళ ముందు కూర్చొని టోటల్ ఎవిడెన్సెస్ మా తరఫున నిర్దోషిత్వాన్ని పూర్తిగా అన్ని ఎవిడెన్సెస్ పెట్టాము. ఎవిడెన్స్ ఎవరికి మీరు కోర్టుకి ఇస్తారంటారా? పోలీస్ కి ఇస్తాము. పోలీస్ వాళ్ళు నిర్ణయం తీసుకొని ఇన్వెస్టిగేషన్ చేస్తారా, సెక్షన్స్ డ్రాప్ చేస్తారా, తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తారా, ప్రొసీజర్ మొత్తం మేము ఫేస్ చేయడానికి రెడీ ఉన్నామని చెప్పి క్లియర్ గా పోలీస్ వాళ్ళకి చెప్పాము, కోర్టులో కూడా స్పష్టం చేశాం. కానీ మరి ఇప్పుడు కొన్ని సోషల్ మీడియాలో మీ తరపున వీడియోస్ సర్క్యులేట్ చేస్తున్నట్టు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో మా తరఫు నుంచి విక్టిమ్ ఐడెంటిటీ రివీల్ చేసే విధంగా వైరల్ చేయలేదు. సమ్ పీపుల్ పోజింగ్ యాజ్ అవర్ పీపుల్ ఆర్ డూయింగ్ ఆల్ దీస్ థింగ్స్. లేకపోతే సోషల్ మీడియాలో ఎవరు పోస్టులు చేస్తున్నారు, వాల్ పోస్టర్లు ప్రింట్ చేసి ఎవరు వర్తిస్తున్నారు, మెట్రో స్టేషన్ లో ఎవరు పోస్టర్లు ప్రింట్ చేసి ప్రచారం చేస్తున్నారు అనేది పబ్లిక్ కి తెలుసు. హూ ఈస్ వెరీ ఇంట్రెస్టెడ్ ఇన్ ద అవుట్కమ్ ఆఫ్ ద కేసు అనేది పబ్లిక్ తెలుసు. ఏ పొలిటికల్ పార్టీకి సంబంధించిన లీడర్లు జరిగిన వాదనల మీద ఒక స్క్రిప్ట్ రాసి దాన్ని విక్టిమైజ్ చేయడము అనేది తెలుసు. కోర్ట్ ప్రొసీడింగ్స్ జరుగుతున్న వాటిని రికార్డ్ చేసి వాటిని సోషల్ మీడియాలో ప్రచారం చేసే పని ఏ పొలిటికల్ పార్టీ వాళ్ళు చేస్తున్నా తెలుసు. సి బ్యాటిల్స్ కాంట్ బి రన్ అండ్ అవుట్ సైడ్ ద ఇన్ సోషల్ మీడియా రూమ్స్. బ్యాటిల్స్ కేసెస్ ఆర్ బ్యాటిల్ ఫీల్డ్స్ టు బి ఫాట్ ఇన్ ద కోర్ట్స్. మీకు సాక్ష్యాధారాలు ఉంటే కోర్టు కానీ పోలీస్ కానీ సమర్పించాలి, కానీ సోషల్ మీడియాలో పెట్టి పర్సనల్ విక్టిమైజ్ చేయడము, ఒక అమ్మాయిని కూడా అసభ్యకరంగా చూపించే ప్రయత్నం చేయడం అనేది పోక్సో యాక్ట్ కింద సెక్షన్ 23 కింద అది మీ తరపు నుంచే చేస్తున్నారు, మీ క్లయింట్ తరపు నుంచే చేస్తున్నారు అంటారు. టోటలీ రాంగ్. పీపుల్ కొంతమంది పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వాళ్ళు, ఈ కేసులో అవుట్కమ్ మీద ఇంట్రెస్ట్ ఉన్నటువంటి వారు పర్సనల్ వెంజెన్స్ తోటి ఈ రకంగా ప్రచారం చేసే ప్రయత్నం చేసి ఆ బురదను బండి సంజయ్ గారి మీద, బండి సంజయ్ గారి ఫ్యామిలీ మీద, ఆ ఫాలోవర్స్ మీద ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. పోలీస్ వాళ్లకు వాటి మీద కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. పోలీస్ వాళ్ళు దాన్ని స్వీకరించడం జరిగింది. ఎవరు పోస్ట్ చేస్తున్నారు, ఎక్కడ పబ్లిక్ ఇమేజ్ టార్గెట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు, పోలీస్ ఆర్ అన్ ఇట్. వాళ్ళు కూడా ఎవరు. ఒకవేళ కోర్టులో ప్రొటెక్షన్ దొరకకపోతే పోలీసుల ముందు హాజరు అవుతారా? డెఫినెట్ గా పోలీస్ మాకు నమ్మకం ఉంది 100% ప్రొటెక్షన్ ఆర్డర్ వస్తుందని. ఎందుకంటే ఇక్కడ రాకపోతే అనేది ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ప్లాన్ చేసి డెఫినెట్ గా మీకు అందరికి చెప్తాం. ఓకే. సో రేపు కేవలం ఈ అంటే ఇంట్రీమ్ ఆర్డర్ కి సంబంధించి ఇంట్రీమ్ ఆర్డర్ మాత్రమే రాబోతుంది, అంతే కదా? ఇంట్రీమ్ ఆర్డర్ ఫుల్ బెయిల్ పిటిషన్ లోనే ఆర్డర్ ఫుల్ యాంటిసిపేటరీ పిటిషన్ విచారణకు నెక్స్ట్ వారానికి వేశారు. ఇప్పుడు అమ్మాయికి సంబంధించిన కౌన్సిల్ వాళ్ళు ఏం వాదించారు? అమ్మాయికి సంబంధించిన కౌన్సిల్ ఫ్యాక్ట్స్ కన్నా ఎక్కువ ఆవేదన వ్యక్తం చేసే ప్రయత్నం చేశారు. కోర్టు అన్ని వ్యాధులు విన్నది, కానీ కోర్టు ఇద్దరు తరఫున ఏ పిటిషన్ డిసైడ్ చేసేప్పుడైనా కోర్టు 2 పక్షాల వాదన విన్న తర్వాత తన డిసిజన్ ఇస్తుంది. కానీ ఒక పక్షం వారు మీరు ఆర్డర్ వినడానికి లేదు, కేసు వినడానికి లేదు, ఆర్డర్ ఇవ్వడానికి అని చెప్పడానికి లేదు కోర్టు. ఇట్ ఈస్ కోర్ట్స్ ప్రెరగేటివ్ టు హియర్ అండ్ పాస్ ది ఆర్డర్. ఈ రోజు జరిగిన అదే కేసులో ఇప్పుడు ఇన్ఫ్లుయెన్స్ జరుగుతుంది. హోంశాఖ సహాయ మంత్రి కుమారుడు కాబట్టి ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేస్తున్నారన్నది వాళ్ళ ఆరోపణ. ఇది కంపల్సరీ ఉంటుంది సార్. ఇది ఇది పొలిటికల్ కేసు ఎక్కువైపోయింది, ఒక క్రిమినల్ కేసు తక్కువైపోయింది. ఒక కేసును క్రిమినల్ కేసును కాగా చూడాల్సింది పోయి పొలిటిసైజ్ చేయడం అనేది చాలా దురదృష్టము. కోర్టుకు ఒక ప్రశ్న కూడా సంధించింది. ఈ కేసు ఎందుకు అంత ప్రత్యేకమైంది, ఎందుకు ఇప్పుడు మీకు ప్రొటెక్షన్ అవసరం ఉందని అంటే, ఎందుకు ప్రొటెక్షన్ రావాలో, ఎందుకు అవసరమో ఈ కోర్టు ఇప్పుడు ఈ కేసును విచారణ జరపాలనేది సీనియర్ న్యాయవాది గారు కోర్టులో స్పష్టంగా తెలియజేశారు. ఒక పర్సన్ ని టార్గెటెడ్ గా పబ్లిక్ టార్నిష్ చేయడానికి వాల్ పోస్టర్లు అట్ట పెట్టడం, మెట్రో స్టేషన్లలో పోస్ట్ పెట్టి ప్రచారం చేయడం, మెట్రో ట్రైన్స్ లో, అలాగే సోషల్ మీడియాలో పబ్లిక్ ఇమేజ్ ని మాత్రమే టార్నిష్ చేయడానికి మీడియా ట్రయల్స్ చేయడం, పబ్లిక్ ఒపీనియన్ ని చేంజ్ చేయడానికి
కోర్టును ప్రెజరైజ్ చేయడానికి రకరకాల విధానాలు అవలంబించడం వల్ల ఒక పర్సన్ అన్లెస్ ప్రూవెన్ గిల్టీ హీఈస్ ఇన్నోసెంట్ అండి. ఓకే, ఇప్పుడే పనిష్మెంట్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మీరు లైన్ లో ఉండండి. ఒకసారి కాంగ్రెస్ పార్టీ నుంచి ఆ పార్టీ మీడియా విభాగం కన్వీనర్